Hello and welcome to English Crush English Mania. ఈరోజు ఈ వీడియోలో మనం సబ్జెక్ట్, ప్రెడికేట్ మరియు ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ను మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? సబ్జెక్ట్ ఇంపెరటివ్ సెంటెన్సెస్లో, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో మరియు ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? ఎన్ని రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి? సింపుల్ సబ్జెక్ట్, కంప్లీట్ సబ్జెక్ట్ మరియు కాంపౌండ్ సబ్జెక్ట్. ఈ మూడు రకాల గురించి కూడా మనం ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. నెక్స్ట్, వాట్ ఈస్ ప్రెడికేట్? టైప్స్ ఆఫ్ ప్రెడికేట్: సింపుల్ ప్రెడికేట్, కంప్లీట్ ప్రెడికేట్, కాంపౌండ్ ప్రెడికేట్. దాని తర్వాత ఫైనల్గా వాట్ ఈస్ ఆబ్జెక్ట్ మరియు డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెంటెన్స్. వాట్ డూ యూ మీన్ బై సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ అ కంప్లీట్ సెన్స్. జనరల్గా కొన్ని పదాల సముదాయము అర్థవంతంగా దాన్ని కలిపినట్లయితే వాటిని సెంటెన్స్ అని అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రతి సెంటెన్స్ కూడా రెండు భాగాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి సబ్జెక్ట్, రెండవది ప్రెడికేట్. సి, వాట్ డూ వి అండర్స్టాండ్ బై ద వర్డ్ సబ్జెక్ట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్? మనం ఎన్నోసార్లు మన స్కూల్ టైం, కాలేజ్ డేస్, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, కోచింగ్ తీసుకునే టైంలో ఈ వర్డ్ వినే ఉంటాం. కానీ దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నామా? సబ్జెక్ట్ అనే పదాన్ని ఇంగ్లీష్ గ్రామర్లో అర్థం చేసుకున్నామా? వాట్ కమ్స్ టు యువర్ మైండ్? యూ మే పాజ్ ద వీడియో అండ్ గివ్ యువర్ థాట్స్ ఆర్ రైట్ డౌన్ యువర్ థాట్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సబ్జెక్ట్ అంటే మీకు ఏం అర్థమవుతుంది? See, generally, subject is a person, place, thing or an idea about which the sentence is made. మనం ఒక సెంటెన్స్ ఏదైనా రాసామనుకోండి, లేదా ఒక సెంటెన్స్ మాట్లాడాం, దేని గురించి అయితే మాట్లాడతాము, ఎవరి గురించి అయితే మాట్లాడతాము, దాన్ని మనం సబ్జెక్ట్ అని అంటాం. అది ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి గురించి అయినా మాట్లాడచ్చు, ఒక స్థలం గురించి మాట్లాడచ్చు, లేదా ఒక ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక ఎంటిటీ, లేక దేని గురించి అయినా ఆ విషయాన్ని, దేని గురించి అయితే మనం మాట్లాడతామో దాన్ని సబ్జెక్ట్ అని అంటాం. ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ దిస్ sentence. Klinkara is a beautiful princess. Klinkara ఒక అందమైన యువరాణి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆర్ వి స్పీకింగ్ అబౌట్ ప్రిన్సెస్? యువరాణి గురించి మాట్లాడుతున్నామా? యువరాణి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నామా? లేదు. అందం గురించి మాట్లాడుతున్నామా? లేదు. క్లింకారా అనేటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక పాప గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ వి స్పీక్ అబౌట్ ఈజ్ ద రిమైనింగ్ పార్ట్. బట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ క్లింకారా గురించి మాట్లాడుతున్నాం. ఆమె గురించి ఏం మాట్లాడుతున్నాం? షీ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్, ఒక అందమైన యువరాణి అని మాట్లాడుతున్నాం. సో ఇక్కడ క్లింకారా అనే పదం సబ్జెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, another example. Katrina Kaif walked on the beach. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, జనరల్లీ సబ్జెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలన్నా వాటికి కొన్ని ఫీచర్స్, కొన్ని లక్షణాలు ఉంటాయి. అదేంటంటే, మొట్టమొదటిగా ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఐదర్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్ భాషలో మనకు వీ హ్యావ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. 8 భాగాలు ఉన్నాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకే, ఇవన్నిటిని కూడా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి మనం వివరంగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాం.
బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, అది నౌన్ లేదా ప్రొనౌన్. మనం ఐడెంటిఫై చేయాలి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే మనం చూడాల్సింది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ఆ రెండు మాత్రమే సబ్జెక్ట్ అయ్యే లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే ఓన్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్ కెన్ బికమ్ అ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. The next feature, the subject is the performer of the action that is described by the verb. See, verbs, we have different types of verbs that will be dealt in detail, but dynamic verb, generally dynamic verbs వచ్చాయనుకోండి, అవేంటి, they denote the యాక్షన్ వర్బ్ అంటాం లేదా డైనామిక్ వర్బ్. అవి ఒక పనిని తెలియచేస్తాయి. ఆ డైనామిక్ వర్బ్ అనేది వచ్చినప్పుడు ఆ పని ఎవరు చేస్తారు అని అంటే సబ్జెక్ట్, ఆ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆ పనిని చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? జస్ట్ అ సెకండ్. యా. అండ్ నెక్స్ట్, ఎవ్రీ సెంటెన్స్ హ్యాస్ అ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్. ప్రతి సెంటెన్స్లో కూడా సర్వసాధారణంగా సబ్జెక్ట్ ఉంటుంది మరియు దాంతోపాటి వర్బ్ అనేది ఉంటుంది. ఆ రెండు తప్పకుండా ఉంటాయి. అండ్ యూజువల్లీ దే ఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఆ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. సబ్జెక్ట్ మరియు వర్బ్ సర్వసాధారణంగా పక్క పక్కన. ఈ మూడు ఫీచర్స్ ఈ ఎగ్జాంపుల్ ఉన్నాయి లేదో చూద్దాం. కెత్రీనా కైఫ్ వాక్డ్ ఆన్ ద బీచ్. ఆమె ఆ బీచ్లో నడిచింది. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? కత్రీనా ఈజ్ ద సబ్జెక్ట్. వీఆర్ టాకింగ్ అబౌట్ కత్రీనా, రైట్? అండ్ ఈజ్ ఇట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్? ఎస్, కత్రీనా కైఫ్ అనేది ఒక నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కాబట్టి అది నౌన్. నెక్స్ట్, ఇక్కడ వర్బ్ ఏంటి? వాక్డ్ అంటే నడిచింది. సో ఇది యాక్షన్ అన్నమాట. ఈ యాక్షన్ ఎవరు పెర్ఫామ్ చేస్తున్నారు? సబ్జెక్ట్ అయినటువంటి కత్రీనా పెర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్, వర్బ్ ఎక్కడుంది? వాక్. పక్కనే ఉంది. కత్రీనా కేఫ్ ఈజ్ ద నౌన్ ఆర్ ద సబ్జెక్ట్ అండ్ ద వాక్డ్ ఈజ్ ద వర్బ్. ఆ రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. Remember, all these three features can be found in this example. Katrina Kaif walked on the beach. Remember, it is on the beach, not in the beach. We will see another example. I changed the television channel with TV remote control. TV remote control తో నేను టెలివిజన్ ఛానల్ మార్చాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? యూ మే పాజ్ ద వీడియో అండ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఎస్, హియర్ ద సబ్జెక్ట్ ఈస్ ఐ. ఐ అనేది ప్రొనౌన్, పర్సనల్ ప్రొనౌన్. ఇఫ్ యూ అబ్జర్వ్, సబ్జెక్ట్ కెన్ బి ఐదర్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్ అబౌట్ విచ్ వీ స్పీక్. ఇక్కడ ఐ ఈజ్ ద సబ్జెక్ట్. అండ్ దాని తర్వాత who is performing the action? I changed the television channel. Television channel ఎవరు మార్చారు? I, నేను. And are they next to each other? Subject and the verb? Yes, I change in the verb. I changed, పక్క పక్కనే next to each other ఉన్నాయి. So these three things you need to keep in mind before identifying the subject. See, generally the subject in English grammar agrees with the verb. మన verbs సెక్షన్ చూసినప్పుడు కంజుగేషన్ ఆఫ్ verbs ఏ విధంగా వర్బ్తో సబ్జెక్ట్ ఏకీభవిస్తుంది అనేది చాలా వివరంగా మనం తెలుసుకుందాం. బట్ జస్ట్ అండర్ దిస్ టాపిక్ సబ్జెక్ట్, నో దిస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్జెక్ట్తో వర్బ్ అనేది అగ్రీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ యూ క్విక్ అండర్స్టాండింగ్ ఐ హావ్ గివెన్ వన్ ఎగ్జాంపుల్. క్లింకారా ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. ఈజ్ అనే సబ్జెక్ట్ ఇక్కడ, క్లింకారా సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, క్లింకారా ఈజ్ ద సబ్జెక్ట్. క్లియర్? ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్, క్లింకారా అండ్ హెలీనా ఆర్ బ్యూటిఫుల్ ప్రిన్సెసెస్. ఇక్కడ సబ్జెక్ట్ క్లింకారా మరియు హెలీనా ఇద్దరు వచ్చినప్పుడు మనకు ప్లూరల్ వర్బ్ అనేది వస్తుంది.
క్లీన్ కారా సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈజ్ అనే వర్బ్ అనే వస్తుంది. దీస్ ఆర్ ద టు బి ఆర్ బీ ఫార్మ్స్. ఈజ్, వాజ్, ఆర్, వేర్, ఇవన్నీ కూడా అవి కూడా మనం విల్ సీ ఇన్ సమ్ అదర్ వీడియో. బట్ అండర్స్టాండ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అవి వర్బ్స్. ఆ వర్బ్స్ సబ్జెక్ట్ ప్రకారం మారుతూ వస్తాయి. వాటినే అగ్రీయింగ్ విత్ ద వర్బ్ అంటాం, కంజుగేషన్, ఏకీభవించడం. వీటి గురించి సపరేట్గా తెలుసుకుందాం. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ అగ్రీస్ విత్ ద వర్బ్. అండ్ మీ ఈ ఎగ్జాంపుల్స్తో మీకు కొంచెం క్లియర్ అవుతుంది. దాని తర్వాత లేటర్ ఆన్ వీ విల్ సీ ఇన్ అనదర్ వీడియో ఇన్ డీటెయిల్ అబౌట్ అగ్రీయింగ్ విత్ ద వర్బ్. హౌ టు ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఇన్ అ సెంటెన్స్. అప్పుడప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అలాంటప్పుడు అనదర్ టెక్నిక్, దెర్ ఇస్ వన్ మోర్ టెక్నిక్ విచ్ యూ కెన్ యూస్. పుట్ ద వర్డ్ హూ ఆర్ వాట్ బిఫోర్ ద వర్బ్ అండ్ ఫ్రేమ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మనకు డౌట్ఫుల్గా ఉందనుకోండి, మనము హూ లేదా వాట్ అనేది ఈ వర్బ్ ముందు ప్లేస్ చేస్తే దానికి ఒక ఆన్సర్ వస్తుంది. ద ఆన్సర్ దట్ యూ గెట్ ఈజ్ ద సబ్జెక్ట్. క్లియర్? అవేంటో మనం ఎగ్జాంపుల్లో చూద్దాం, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సి దిస్ లిటిల్ గర్ల్ అనూష ఈజ్ ఈటింగ్ ఎ చాక్లెట్. అనూష ఈజ్ ఈటింగ్ అ చాక్లెట్. ఇక్కడ చాక్లెట్ అనేది కూడా నౌన్ ఉంది. అనూష నౌన్. ఇలాంటప్పుడు వి మే గెట్ అ డౌట్ సబ్జెక్ట్ ఏంటి అనేది. అప్పుడు ఏం చేయాలంటే హూ ఆర్ వాట్, ఇక్కడ హూ ఏది ప్రాపర్గా ఉంటుందో ఆ వర్డ్ పెట్టి, వర్బ్ ఏంటి, ఈజ్ ఈటింగ్ ఈజ్ వర్బ్. సో హూ అనే పదం దానికి ముందు ప్లేస్ చేస్తాం. హూ ఈజ్ ఈటింగ్ అ చాక్లెట్. వాట్ ఈస్ ద ఆన్సర్? అనూష ఈజ్ ఈటింగ్ అ చాక్లెట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ది ఆన్సర్? అనూష. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది అనూష అని వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం అనూష కాబట్టి అనూష ఇస్ ద సబ్జెక్ట్. దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ సబ్జెక్ట్. See, one more example. The stray dogs are barking. It's very clear there is only one noun here, but still you can, who are barking? The stray dogs are barking. So the subject here is the stray dogs. See, I have given 6 examples. You read these examples and identify the subject and write down, or just you can comment them. Just write in the comment section. Ambition is the path to success. Success is a lousy teacher. It seduces smart people into thinking they can't lose. Patience, persistence, and perspiration make an unbeatable combination for success. Beauty is the added advantage. The cat is sleeping in the sun. Second sentence lo 2 examples ichanu. So 6 examples subject ento meeru comment section lo rayandi. Okay. See, be at the destination point at 6 p.m. What is the subject in the above sentence? Be at the destination point at 6 p.m. Pause the video for a while. Just note it in the comment section. Subject enti ee example lo subject ento cheppandi. There are some cases where the subject is not in the obvious spot. అంటే మనం చూసాం సెంటెన్స్లో మొట్టమొదటిగా సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ పక్కనే ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్నీ కొన్నింట్లో క్లియర్గా ఉండవు. బిగినింగ్లో సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు సబ్జెక్టే ఉండకపోవచ్చు. అర్థమవుతుందా? కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇంగ్లీష్ గ్రామర్లో లేదా ఎలాంటి వాట్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్, ఏ రకమైనటువంటి వాక్యాలలో మనం ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది ఫేస్ చేస్తామో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేషన్ అంటే తెలుసా? క్వశ్చన్ చేయడం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఇంటరాగేషన్ చేసినప్పుడు? ఎక్కడ తీసావు వస్తువులు, ఎలా తీసావు, ఎప్పుడు వెళ్ళావు, మర్డర్ ఎలా చేసావు అంటే క్వశ్చన్స్, ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తూనే ఉంటారు. అంటే విచారణాత్మక వాక్యం అంటారు. అంటే ప్రశ్న రూపంలో ఉంటే
ఆ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. విల్ డీల్ ఇన్ డీటెయిల్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఒక వీడియో చేస్తాను. అందులో వివరంగా అన్ని రకాల సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్న రూపంలో ఉండేటువంటి సెంటెన్సెస్ను ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈజ్ యువర్ సిస్టర్? మీ సోదరు ఎలా ఉంది అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ లొకేటింగ్ ద సబ్జెక్ట్, యూ మే ట్రై ఆన్సరింగ్ ద క్వశ్చన్ like before. Generally the subject of the question and the answer is the same. ఇప్పుడు ఈ ప్రశ్నలో సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి మనం సమాధానం ఇచ్చామనుకోండి, ఆ సమాధానంలో కూడా మనం ఒక సబ్జెక్ట్ ఏముంటుందో ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సేమ్ అదే సబ్జెక్ట్ ప్రశ్నలో కూడా ఉండే సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఈజ్ యువర్ సిస్టర్? ఆన్సర్ ఏంటి? మై సిస్టర్ ఇస్ ఫైన్, మై సిస్టర్ ఇస్ డూయింగ్ వెల్. మై సిస్టర్ ఇస్ డూయింగ్ వెల్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది మై సిస్టర్ సబ్జెక్ట్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో హౌ ఈజ్ యువర్ సిస్టర్లో కూడా యువర్ సిస్టర్ అనేది సబ్జెక్ట్. అండర్స్టాండ్? డూ యు గెట్ ద పాయింట్? టేక్ అ లుక్ అట్ ది అదర్ ఎగ్జాంపుల్. వేర్ ఇస్ ద క్యాట్? పిల్లి ఎక్కడుంది? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దానికి మనం ఆన్సర్ రాద్దాం. వేర్ ఇస్ ద క్యాట్ అనే దానికి ఆన్సర్ అంటే ద క్యాట్ ఈజ్ ఆన్ ద వాల్. సో ఇక్కడ ఆన్సర్లో సబ్జెక్ట్ ఏంటి? వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్? వీఆర్ టాకింగ్ అబౌట్ ద క్యాట్. ద క్యాట్ ఈజ్ నెక్స్ట్ టు ద వర్బ్ ఈజ్. అండర్స్టాండ్? ద క్యాట్ ఈజ్ నౌన్ హియర్. సో ద క్యాట్ ఈజ్ ద సబ్జెక్ట్. సో సేమ్ షెల్ బీ ద సబ్జెక్ట్ ఇన్ ద క్వశ్చన్ సెంటెన్స్ ఆల్సో. వేర్ ఇస్ ద క్యాట్లో ద క్యాట్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, హూ ఇన్వైటెడ్ హర్ ఫార్ ద పార్టీ? ఆమెను ఎవరు పార్టీకి పిలిచారు? ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసినప్పుడు మనకు తెలుసు ఎవరు ఇన్వైట్ చేశారు. కల్పన ఇన్వైటెడ్ హర్ ఫార్ ద పార్టీ. కల్పన అనేటువంటి వ్యక్తి ఆమెను పార్టీకి ఆహ్వానించారు. సో హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ హూ. హూ అనేది ఈ క్వశ్చన్లో హూ ఇన్వైటెడ్ హర్ ఫర్ ద పార్టీలో హూ అనేది సబ్జెక్ట్, బికాస్ ద ఆన్సర్ కల్పన రీప్లేసెస్ దట్ హూ. రిమెంబర్? See all the three features. See, Kalpana is the subject and it is next to the verb and it is noun. So here what is the word that pronoun is the word that replaces, and here the who is acting as a pronoun and who is the subject. See, in the sentence that starts with here and there, the subject comes after the verb. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. మనం ఏదైనా ఇంగ్లీష్లో హియర్ అనే పదంతో దేర్ అనే పదంతో వాక్యాలు స్టార్ట్ చేసినప్పుడు సబ్జెక్ట్ అనేది ముందు రాదు. దాని ఆబ్వియస్ స్పాట్లో సబ్జెక్ట్ ఉండదు. హియర్ ఈజ్ యర్ వ్యాలెట్. వ్యాలెట్ అనేది సబ్జెక్ట్, కానీ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. దేర్ ఈజ్ ది ఎగ్జిట్. ఎగ్జిట్ బయటకు వెళ్ళడానికి దారి అది. సో ఇక్కడ ఎగ్జిట్ అనేది సబ్జెక్ట్, అది కూడా ముందు రావట్లేదు. అనదర్ ఎగ్జాంపుల్, హియర్ కమ్స్ ద లీడర్ of the class to give speech. Here comes the leader. Who is the subject here? The leader of the class is the subject. Remember? And this noun, this subject is not coming before the verb, it is coming after the verb comes. Come anedi here ikkada verb తర్వాత దాని ఆబ్వియస్ స్పాట్లో అది లేదు. ఇవి కొంచెం డీవియేషన్కు ఎగ్జాంపుల్స్. హియర్తో దేర్తో వచ్చేటువంటి సెంటెన్సెస్ అనేటివి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎక్సెప్షన్స్ ఆర్ డీవియేషన్స్. అనదర్ ఎగ్జాంపుల్, ఇంపెరటివ్ సెంటెన్సెస్. ఇంతకుముందు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని చూసాము. ఇప్పుడు ఇంపెరటివ్ అంటే సెంటెన్సెస్ దట్ గివ్ ఎ కమాండ్ ఆర్ అన్ ఆర్డర్. మనం ఆజ్ఞాపిస్తుంటాం, అది చెయ్యి, ఇది చెయ్యి, విండో క్లోజ్ చెయ్యి, నువ్వు స్టాండప్, నువ్వు బెంచ్ మీద నిలబడు, నువ్వు చేతులెత్తు, ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కమాండ్స్, ఆర్డర్స్ ఇవన్నీ ఇస్తుంటాం. సి హియర్ ఆల్సో the subject differs in its position from the conventional sentences. Understand? ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే the subject is
ఇంప్లాయిడ్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెస్డ్. ఇక్కడ సబ్జెక్ట్ క్లియర్గా వ్యక్తీకరించబడి ఉండదు, అక్కడ చెప్పబడి ఉండదు, అక్కడ రాయబడి ఉండదు, మనం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ప్లీజ్ కీప్ క్వైట్. నేను కీప్ క్వైట్ అంటే గోడలకు కీప్ క్వైట్, ఫ్యాన్ ఏసీకి కీప్ క్వైట్ అని చెప్పట్లేదు, మీకు చెప్తున్నాను కీప్ క్వైట్ అని. సో ఇట్ ఈస్ ఇంప్లాయిడ్. హూ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్? ఎవరు యాక్షన్ చేయాలి ఇక్కడ? ఎవరు యాక్షన్? వర్బ్కు సంబంధించిన యాక్షన్ చేయవలసిన వాళ్ళు ఎవరు? యూ. బీ యాట్ ద డెస్టినేషన్ పాయింట్ యాట్ 6 PM. అరే బాబు 6 గంటలకు ఉండు అని అంటే నేను నాకు చెప్పుకోవట్లేదు, గోడలకు చెప్పుకోవట్లేదు, లేకపోతే ఎవడెవడికో చెప్పట్లేదు. నేను వెన్ ఐఎమ్ స్పీకింగ్, వెన్ ఐఎమ్ కన్వర్సింగ్, అది ఇట్ ఈస్ టు యూ. సో యూ అనే పదం ఇంపెరేటివ్ సెంటెన్సెస్లో కమాండ్ లేదా ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ తెలియచేసేటువంటి వాక్యాలలో యూ అనేటువంటి ప్రొనౌన్ సబ్జెక్ట్గా ఉంటుంది. యూ ఈజ్ ద ఇంప్లాయిడ్ సబ్జెక్ట్ ఇన్ ఇంపెరేటివ్ సెంటెన్సెస్. Another instances where the subject deviates or is in different place. In passive voice, మనం active voice, passive voice అనేది very very important for competitive examinations and those who want to learn spoken English, భాష నేర్చుకోవడానికి, మాట్లాడడానికి కూడా ఈ వాయిస్ అనేది చాలా హెల్ప్ఫుల్. సపరేట్గా దీని గురించి కూడా మనం ఒక వీడియో చేద్దాం. బట్ సి, ఇన్ ప్యాసివ్ వాయిస్ the subject comes at the end of the sentence. కొన్నిసార్లు ఈ సబ్జెక్ట్ ఎగ్జాంపుల్లో ఉండకపోవచ్చు కూడా. అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది ఈ పర్పస్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఇట్ ఈస్ యూస్డ్ టు షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఎవరు యాక్షన్ చేస్తారో వాళ్ళకు. సపోజ్ ఐ ఈట్ ఎ మ్యాంగో అనేది యాక్టివ్ వాయిస్. ద మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ అనేది ప్యాసివ్ వాయిస్. ద మ్యాంగో ఈజ్ ఈటెన్ బై మీ అనేది. సో ఇక్కడ ప్యాసివ్ వాయిస్ జనరల్గా ఎందుకు ఉపయోగిస్తామనంటే యాక్షన్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, యాక్షన్ హైలైట్ చేయడానికి. ఎవరు చేశారనేది అంత ముఖ్యం కానప్పుడు, డూయర్ ఆఫ్ ద యాక్షన్ అనేది ముఖ్యం కానప్పుడు, వాట్ ఈస్ బీయింగ్ డన్, అక్కడ చేసేటువంటి పని అనేది మాత్రమే ముఖ్యమైనప్పుడు, లేదా దాన్ని హైలైట్ చేయడానికి ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. అంతవరకు చాలు. ఇన్ డీటెయిల్ విల్ సీ సమ్ అదర్ టైమ్. See, in this example, the daughters are loved by their parents, by their father. కూతుళ్ళను తండ్రులు ప్రేమిస్తారు. ఎవరు ప్రేమిస్తారు? తండ్రులు, fathers or తండ్రి. Okay, here in this example, what is the subject? Their father in our subject. So it is not placed at the beginning, it is not in its obvious part. So this is one of the examples of deviation. See, in passive voice also you will find after the subject after the verb. Another example, the lawn was mowed by the gardener. గార్డెనర్ లాన్ అంటే తెలుసు కదా, అక్కడ కనిపించేటువంటిది మీకు స్లైడ్లో గడ్డి ఉంటుంది, చుట్టూ కొన్ని చిన్న చిన్న మొక్కలు, దాన్ని లాన్ అంటాం. మోవింగ్ అంటే కట్ చేయడం, ప్రూనింగ్. ఇప్పుడు తోటమాల వచ్చేసి గడ్డిని కట్ చేస్తూ ఉంటాడు, దట్ ఈస్ కాల్డ్ మోవింగ్, దట్స్ కాల్డ్ ప్రూనింగ్. సమ్ టైమ్స్ హీ డస్ ఇట్ బై హిమ్సెల్ఫ్, సమ్ టైమ్స్ హీ యూజెస్ ద లాన్ మోవర్ అంటే ఆ యంత్రం, గడ్డిని కట్ చేసేటువంటి ఆ యంత్రాన్ని లాన్ మోవర్ అంటాం. ద లాన్ వాజ్ మోవ్డ్ బై ద లాన్ మోవర్. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్లో ఐదర్ ద గార్డెనర్ ఆర్ ద లాన్ మోవర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సి, ఇట్స్ ఆల్సో నాట్ ఇన్ ఇట్స్ ఆబ్వియస్ స్పాట్. విల్ లుక్ అట్ ది అదర్ ఎగ్జాంపుల్, ద లాన్ వాజ్ మోవ్డ్. ఈ ఎగ్జాంపుల్లో సబ్జెక్టే తీసేశారు. అంటే ఇక్కడ grass was pruned, only action is being shown and the subject is not detected. And what are the types of subject? There are 3 types of subject: simple subject, complete subject, complete or full subject అని కూడా కొంతమంది పిలుస్తుంటారు, then compound subject. We will see what are they. సింపుల్ సబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, సబ్జెక్ట్కి ముందు వెనక ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, అంజలి ఈజ్ వాషింగ్ క్లోత్స్. ఇక్కడ సబ్జెక్ట్ అంజలి అనే పర్సన్ సబ్జెక్ట్. అంజలికి దాని తర్వాత ఇట్స్ ఫాలోడ్ బై
the verb. If you look at the complete subject, it is subject with a modifier. See, the wise man called the ambulance. The subject here is the wise man. Man అనేది subject. The word wise, the adjective word అనేది modify చేస్తుంది. What is the meaning of modifier? Modifier means it modifies the meaning of the word. ఒక పదానికి ఒక అర్థం వస్తే దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం కానీ కొంత ఇన్ఫర్మేషన్ తీసేయడం కానీ జరిగితే దాన్ని మోడిఫైయర్ అంటారు. ఇక్కడ అడ్జెక్టివ్ వైస్ ఈజ్ మోడిఫైయింగ్ ద నౌన్ మ్యాన్. మనిషి అంబులెన్స్ పిలిచాడు, తెలివైన మనిషి అంబులెన్స్ పిలిచాడు. ఇక్కడ ద వైజ్ మ్యాన్ బికమ్స్ అ కంప్లీట్ సబ్జెక్ట్, అంటే ఫుల్ సబ్జెక్ట్. ఇక్కడ సింపుల్ సబ్జెక్ట్, ఈ ఎగ్జాంపుల్ అంజలి ఈజ్ వాషింగ్ క్లోత్స్లో అంజలి అనేది సింపుల్ సబ్జెక్ట్, ద వైస్ మ్యాన్ అనేది ఫుల్ సబ్జెక్ట్, ద కంప్లీట్ సబ్జెక్ట్, రైట్. అండ్ ద థర్డ్ వన్ కాంపౌండ్ సబ్జెక్ట్. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే దెర్ షుడ్ బి మోర్ దెన్ వన్ సబ్జెక్ట్ ఇన్ the sentence. Two or more subjects joined by a conjunction, we call it as a compound subject. Example ఏంటంటే పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్ ఆర్ మై ఫేవరెట్ యాక్టర్స్. సబ్జెక్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్ అండ్ ఎన్టీఆర్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సబ్జెక్ట్. దీన్ని కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాం. పీకే అండ్ ఎన్టీఆర్ both together form a compound subject. What do you understand by the word predicate in English grammar? The predicate tells something about the subject. The predicate of the sentence contains the verb. 2 points ఇక్కడ. ప్రెడికేట్ మొట్టమొదటిగా ఏం తెలియజేస్తుందంటే సబ్జెక్ట్ గురించి ఏదో కొంత విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రెడికేట్లో వర్బ్ అనేది ఒక భాగం. ప్రెడికేట్లో వర్బ్ ఒక భాగమై ఉంటుంది. సో ఇవి కూడా దెర్ ఆర్ 3 types. సింపుల్ ప్రెడికేట్ అంటే ఏంటి? ఐదర్ అ సింపుల్ వర్డ్ దట్ ఈస్ వర్బ్, జనరల్గా షీ రన్స్, ఐ ఈట్, దే గో. ఇలాంటి ఎగ్జాంపుల్స్లో రన్, ఈట్, వర్క్ ఇవన్నీ కూడా సింపుల్ వర్బ్స్. దే బికమ్ పార్ట్ ఆఫ్ ప్రెడికేట్. లేదా ఐ ఈట్, ఐ ఈట్ అనే ఈ సెంటెన్స్లో ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అండ్ ఈట్ అనేది ప్రెడికేట్. సో సింపుల్ ప్రెడికేట్లో వర్బ్ ఉంటుంది, లేదా అట్ టైమ్స్ వర్బల్ వర్బ్ ఫ్రేజ్ అనేది ఉంటుంది. విల్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. ఎవ్రీవన్ అట్ ద పార్టీ ఎట్ అ పీస్ ఆఫ్ కేక్. ఎట్ అనేది సింపుల్ ప్రెడికేట్. త్రిష అండ్ హర్ డాగ్ రన్ ఆన్ ద బీచ్ డైలీ. ప్రతిరోజు త్రిష వాళ్ళ కుక్క పరిగెడుతూ ఉంటారు బీచ్లో. ఈ 2 ఎగ్జాంపుల్స్లో సింపుల్ ప్రెడికేట్ మనం చూస్తాం. ఏంటి? ఎట్, రన్. దీస్ 2 ఆర్ సింపుల్ ప్రెడికేట్స్. థర్డ్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రెడికేట్ with a verb phrase. I have been teaching English since 2004. Have been teaching అనేది verb phrase. So simple predicates లో either a verb or verb phrase అనేది మనం చూస్తాం. నెక్స్ట్, కంప్లీట్ ప్రెడికేట్ అంటే ఫుల్ ప్రెడికేట్. ఇట్ రెఫర్స్ టు ద వర్బ్ అండ్ ఇట్స్ మోడిఫైయర్. చూడండి, ఇంతకుముందు మోడిఫైయర్ ఉంటే కంప్లీట్ సబ్జెక్ట్ అన్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఇక్కడ మోడిఫైయర్, వర్బ్కి మోడిఫైయర్ ఉంటే కంప్లీట్ ప్రెడికేట్ అంటున్నాం. అక్కడ నౌన్కి మోడిఫైయర్, ఇక్కడ verb modifier. See, Ragini and her brother always quarrel for little things. ఇక్కడ quarrel అనేది verb, always అనేది it's an adverb that modifies a quarrel. సో ఆల్వేస్ క్వారల్ అనేది కంప్లీట్ ప్రెడికేట్. అంటే ఆ వర్బ్ గురించి కాస్త మాడిఫై చేస్తూ, కాస్త మీనింగ్ ఇస్తూ సంపూర్ణమైనటువంటి అర్థం తెలియజేస్తుంది. సో హియర్ ఇట్స్ కాల్డ్ కంప్లీట్ ప్రెడికేట్. సమ్ మ్యాంగోస్ హ్యావ్ ఫాలన్ ఆఫ్ ద ట్రీ. ఇన్ దీస్ 2 examples we will find the complete predicate. నెక్స్ట్, కాంపౌండ్ ప్రెడికేట్ అంటే 2 or more verbs with conjunction. అక్కడ నౌన్స్ ఉంటాయి, ఇక్కడ వర్బ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షీ లివ్స్ ఇన్, లివ్ అనేది వర్బ్, స్పీక్ అనేది వర్బ్. షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అండ్ స్పీక్స్ తెలుగు అండ్ హిందీ.
మనం చూసినట్లయితే ఈ రెండు వర్బ్స్ ఇక్కడ కాంపౌండ్ ప్రెడికేట్ను తెలియజేస్తాయి. అనదర్ ఎగ్జాంపుల్, ఐ కుడెంట్ ఫైండ్ కార్ కీస్, సో ఐ కేమ్ బై బైక్. ఇట్స్ జాయిన్డ్ బై వర్డ్ సో హియర్. ఫైండ్ అండ్ కేమ్. అనదర్ ఎగ్జాంపుల్, రమేష్ లవ్స్ ఇంగ్లీష్ బట్ హేట్స్ హిందీ. లవ్, హేట్ అనేవి ఈ రెండు వర్బ్స్ దట్ ఆర్ జాయిన్డ్ బై దిస్ కంజంక్షన్ బట్. And this is the example for compound predicate. Next, what is an object? What do you mean by the word object? A verb may be followed by an object that completes the verb's meaning. జనరల్గా అర్థవంతమైనటువంటి సెంటెన్స్ రాసేటప్పుడు మనకు we have verb modifiers and there is an object. ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్ అంటే ఏంటి? ఈ యాక్షన్ ఏదైతే ఉందో వర్బ్, దాన్ని రిసీవ్ చేసుకునేదానికి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇవి రెండు రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్. వన్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ది అనదర్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. విల్ సీ ద ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఫుల్లీ వాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే మై బాస్ డ్రోవ్ అన్ ఎక్స్పెన్సివ్ కార్. Driving is the verb here. Who is driving? My boss. My boss is the subject. Drive అనేది verb. An expensive car. Who is receiving the action of driving? It is the car. So here expensive car అనేది direct object. See, as the name suggests, the thing that the action of the sentence is directly అపాన్. ఈ ఎవరైతే డూవర్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే యాక్షన్ చేస్తున్నారు, దట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మై బాస్, వాట్ ఈస్ ద యాక్షన్ దట్ ఈస్ డూయింగ్ ఈజ్ డ్రైవింగ్. హీఈస్ యాక్చువల్లీ డ్రైవింగ్ ద కార్. యాక్షన్ అనేది యాక్టింగ్ అపాన్ వాట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? ఆన్ అన్ ఎక్స్పెన్సివ్ కార్. సో హియర్ ఎక్స్పెన్సివ్ కార్ బికమ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. అల్లు అర్జున్ గేవ్ స్నేహారెడ్డి a bouquet of flowers. ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, స్నేహారెడ్డి, a bouquet of flowers. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే the beneficiary of that action. In the previous example we have seen where the doer of the action is acting upon, దేని మీద అయితే యాక్షన్ చేస్తూ ఉన్నాడో అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. The beneficiary of that action becomes the direct object. ఈ ఎగ్జాంపుల్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? అల్లు అర్జున్ ఇస్ యాక్టింగ్ అపాన్ వాట్? అండ్ బొకే ఆఫ్ ఫ్లవర్స్. బొకే ఆఫ్ ఫ్లవర్స్ను ఇస్తున్నాడు. సో ఈజ్ యాక్టింగ్ అపాన్ దోస్ ఫ్లవర్స్. ద బొకే ఆఫ్ ఫ్లవర్స్ బికమ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. బెనిఫిషియరీ ఎవరు? ఎవరికి ఇస్తున్నాడు ఈ ఫ్లవర్స్? ఎవరు లబ్ధి పొందుతున్నారు ఈ యాక్షన్ వలన? స్నేహారెడ్డి. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద స్నేహారెడ్డి బికమ్స్ ది ఆబ్జెక్ట్, indirect object. Bouquet of flowers become the direct object. See, the verb is not acting directly on Snehareddy if you look at this example. And remember, sometimes, not always, indirect object follows a preposition like to, with, for. See, one example, I killed him with a knife. Okay. That's not the correct example. Fine. Direct. We'll see another example. I kicked him with a football. Here, what is the direct object? I kicked him. Who is the beneficiary of the action of kicking? Who is getting? It is the another person, him. For example, the player in the green t-shirt is the subject. He is kicking. The player with number 25, probably let's assume that he has kicked him. And what is the direct object in this example? It is the football that is the direct object, because this player in the yellow t-shirt is
is doing the action, and he is acting upon the object football. Directly he is acting upon the football. So here the football becomes the direct object. And who is receiving the action? Who is the beneficiary of the action? In this example, let us assume after a few seconds the ball is going to hit the player who is wearing this number 25 t-shirt or jersey, right? So here this player wearing the jersey number 25 is the indirect object. I hope this is clear. Okay, these also transitive and intransitive verbs we will see under section verbs, but just understand one line. Verbs that take objects are known as transitive verbs. ఈ రెండు రకాల verbsలో కొన్ని verbsకి objects ఉండవు. అలా ఉండని వర్బ్స్ని, ఆబ్జెక్ట్స్ లేని వర్బ్స్ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని. ఏ వర్బ్స్కి అయితే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని ట్రాన్సిటివ్ వర్బ్స్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో సేమ్ వర్బ్ యాక్ట్స్ యాజ్ అ ట్రాన్సిటివ్ యాజ్ వెల్ యాజ్ intransitive verb. Later on we will see this in detail. Before I end up, okay, we have seen what is subject and different types of subject, and we have seen what is predicate and different types of predicate, and finally we have seen what is direct object and what is indirect object, and we have seen number of examples. If there is any feedback, you may give your feedback in the comment section. See, before I wind up, I just want to say one quote. You will never reach your destination if you stop and throw stones at every dog that barks. మరుగుతున్న ప్రతి కుక్కనాపి రాళ్ళు విసిరితే మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు. Winston Churchill's insightful quote, you will never reach your destination if you stop and throw stones at every dog that barks, serves as a reminder of the importance of focus and perseverance in the face of distractions and criticism. Just as a traveler won't make progress by being sidetracked by every minor obstacle, individuals striving for their goals must maintain their course and not to be deterred by the noise around them. Churchill's metaphor underscores the need to prioritize what truly matters and stay committed to the journey ahead. Winston Churchill యొక్క తెలివైన సూక్తి, మొరుగుతున్న ప్రతి కుక్కపై మీరు ఆగి రాళ్ళు విసిరితే మీరు మీ గమ్యాన్ని చేరుకోలేరు అనేది పరధ్యానాలు మరియు విమర్శలు ఎదుర్కోవడంలో ఏకాగ్రత మరియు పట్టుదల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఒక ప్రయాణికుడు ప్రతి చిన్న అవరోధాన్ని పక్కదారి పట్టించడం ద్వారా పురోగతి సాధించలేనట్లే వారి లక్ష్యాల కోసం ప్రయత్నించే వ్యక్తులు తమ గమనాన్ని కొనసాగించాలి మరియు వారి చుట్టూ ఉన్న శబ్దానికి భయపడకూడదు. ఆల్ దిస్ బార్కింగ్ ఇస్ సౌండ్, జస్ట్ సౌండ్. చర్చిల్ యొక్క రూపకం నిజంగా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది మరియు ముందుకు సాగే ప్రయాణానికి మనం కట్టుబడి ఉండాలి. ప్లీజ్ టు సపోర్ట్ మీ విత్ యువర్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్. దే ఆర్ ద డ్రగ్స్ దట్ మోటివేట్ మీ. థ్యాంక్ యూ.